అవన్నీ సరిహద్దు గ్రామాలు. అలా అని ఇటు తెలంగాణ కాదు, అటు మహారాష్ట్ర కాదు. దాంతో ఆ గ్రామాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏళ్లుగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ గ్రామాల ప్రజల్ని పట్టించుకోవట్లేదు. అందుకే ఆ గ్రామస్తులు ఎస్ఐఆర్ను బహిష్కరించారు. తమ అస్తిత్వాన్ని చాటుకునేందుకు భారత ప్రభుత్వం ఏ ఉనికినైతే గుర్తించాలి అనుకుంటుందో దాన్నే బాయ్కాట్ చేశారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల వివాదాస్పదంగా మారిన ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణ బార్డర్లో కొన్ని పల్లెల్లోనూ చిచ్చుపెట్టింది. ఈ పల్లెల్లో ప్రజల అస్తిత్వాన్ని ఇది ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఎందుకంటే ఈ పల్లెల్లో ఒక్కొక్కరికి 2 చొప్పున ఓటర్ కార్డులుంటాయి. ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర ఈ గ్రామస్తులకు ఓటర్ కార్డులు జారీ చేశాయి. 2 రాష్ట్రాల్లో జరిగే ఓట్ల పండుగలో వీరు పాల్గొంటారు, తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. కానీ 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ పల్లెల్ని పట్టించుకో. అలా అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయాయి ఈ పల్లెలు. మరి ఈ గ్రామాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా సాగుతుంది? వీళ్ళని తెలంగాణ వాసులుగా గుర్తిస్తారా, లేక మహారాష్ట్ర పౌరులుగా గుర్తిస్తారా? విషయం అంతవరకు కూడా రాలేదు. ఈ గ్రామస్తులే మూకుమ్మడిగా ఎస్ఐఆర్ ప్రక్రియను బహిష్కరించారు. కెరిమెరి మండలంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఎస్ఐఆర్ కోసం అధికారులు వచ్చి ఎలాంటి ప్రక్రియ ప్రారంభించకుండానే వెనుదిరిగారు. ముఖ్యంగా పరంధోళి, కోట, లెండిగూడ, శంకర్లొద్ది, పరంధోళి తాండా, ముకుందంగూడ, మహారాజ్ గూడాల్లో ప్రజలెవ్వరూ ఎన్యూమరేషన్ పత్రాలు తీసుకోలేదు. మూకుమ్మడిగా ఎస్ఐఆర్ను బహిష్కరించారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్సీ వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు. అందుకే మా వాళ్ళు ఎటు డిసైడ్ కావట్లం లేదు మేడం. అందుకే ఇద్దరు కలెక్టర్, చంద్రపూర్ కలెక్టర్, అష్పాబాద్ కలెక్టర్ ఇద్దరు కూర్చొని ఏదో ఒకటి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో సుమారు 15 గ్రామాల్లో ఎస్సీ ఎస్టీల భూ సమస్యలు దశాబ్దాలుగా అపరిష్కృతంగానే ఉన్నాయి. ప్రస్తుతం అటవీశాఖ అధికారులు వీరు సాగు చేసుకుంటున్న భూములన్నీ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్నట్లు చెబుతోంది. దీంతో వీళ్లకు ఎలాంటి భూ హక్కులు లేకుండా పోయాయి. తమ అస్తిత్వాన్ని గుర్తించి తమకు చట్టపరమైన హక్కులు కల్పించిన తర్వాతే ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టాలని వీళ్లు డిమాండ్ చేస్తున్నారు. మాకు ఒక స్టేట్లో ఖచ్చితంగా తీసుకోవాలా, తెలంగాణ గవర్నమెంట్ తీసుకోవాలా, లేకుంటే మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకోవాలా. అదే రెండు ముఖ్యమంత్రి కూర్చొని మా ఇది 11 విలేజ్కు ఏం చేయాలా అట్లా చెప్పాలా. ఇప్పుడు మాత్రమే మేము కలెక్టర్ కూర్చొని మా పురండోలి గ్రామ పంచాయతీలో రావాలా, మేము మా డెవలప్మెంట్ ఎట్లా ఉన్నది, మా భూమికి పట్టా ఇస్తారా లేదా, ఇది మహారాష్ట్ర కలెక్టర్, చంద్రపూర్ మా తెలంగాణ ఆసిఫాబాద్ కలెక్టర్ అది కూర్చొని మాకు నిర్ణయం ఇవ్వాలా. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారానైనా ఈ గ్రామస్తుల సమస్యలకు ఓ శాశ్వత పరిష్కారం దొరుకుతుందేమో చూడాలి.